హే గాయ్స్, తోటకూర తాలింపుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో మనకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరుగుమాత గింజలు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని అవి కాస్త ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అండ్ నెక్స్ట్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తోటకూరని. అండ్ చూసారు కదా, మనకు ఫ్రై అయ్యకుంది అది ఆకు క్వాంటిటీ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట, ఎందుకంటే ఫ్రై అవుతుంది. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వాలి. అలా లిడ్ క్లోజ్ చేసి 2 minutes బాగా మగ్గనివ్వాలి. అండ్ ఇప్పుడు చూసామంటే చాలా బాగా నీట్గా కుక్ అయిపోయింది తోటకూర ఫ్రై. Thank you for watching. Please do subscribe to my channel. Bye.